బ్రయన్ జాన్సన్ అనే 45 ఏళ్ల వ్యక్తి బాగా ధనవంతుడు. అతను 30 మంది వైద్యుల పర్యవేక్షణలో తన జీవన శైలిని, తన ఆహారపు అలవాట్లను, తన నిద్ర తీరును సరిచేసుకుంటూ 18 ఏళ్ల వాడిగా తయారవుతున్నాడు. అవును, అతని వివిధ అవయవాల జీవిత సంబంధమైన వయస్సు అంటే బయోలాజికల్ ఏజ్ తన అసలు వయసు అంటే బర్త్ ఏజ్ కంటే తక్కువని అతనే చెప్పాడు. తన ఊపిరితిత్తులు డయాఫ్రమ్ల బయోలాజికల్ ఏజ్ 18 ఏళ్లు కాగా గుండె వయసు 37 ఏళ్లు అని అతనే చెప్పుకుంటున్నాడు. వృద్ధుడైన మనిషి ప్రకృతి సహజంగా తిరిగి యువకుడు కావడం అనేది ఉంటుందా? అతని శరీరంలోని వివిధ అవయవాల వయసులు వేరువేరుగా ఉంటాయా? ఏంటి చిత్రం అని మీరేం హైరాణ పడకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. కథ ఏంటో మీకే అర్థమవుతుంది. బ్రయన్ జాన్సన్ చేస్తున్నది ఓపెన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. దాని పేరు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. అతను రోజుకు 100కు పైగా సప్లిమెంట్లు తీసుకుంటాడట. తనను తానే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు. మానవాళి కోసం రివర్స్ ఏజింగ్ పద్ధతిని మొత్తం ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే తనని తాను పరీక్షింపజేసుకుంటున్నాడు. వయసు అనేది మనిషి జీవ వ్యవస్థలో సాధారణ విషయం. దాని గురించి చింత దేనికనే మాట పైకంటం గాని మనసులో మాత్రం వయసు తగ్గితే బాగుంటుంది అని దాదాపు 99 మంది అనుకుంటారు. వయసు పెరగకుండా ఎలా ఉంటుంది చెప్పండి? అది పెరుగుతూనే ఉంటుంది. అయితే దాన్ని కొంచెం నెమ్మదిగా పెరగనిస్తామన్నమాట. అంటే మీకు 40 ఏళ్లుంటే 25 ఏళ్ల వారిగా కనిపిస్తారన్నమాట. ఇందుకోసం బ్రయన్ జాన్సన్కి ఏడాదికి 16 నుంచి 17 కోట్లు ఖర్చవుతుంది. ఇదంతా అతని సంపాదనే కనుక అది అతనికి మాత్రమే భారం. అయితే ఈ పద్ధతిలో ఒక ఫార్ములా అనేది తయారవుతుంది కనుక మెల్లగా ఆ ఖర్చు తగ్గుతుందన్నమాట. అంటే సామాన్య వ్యక్తి కూడా ఓర్చుకోగలిగే స్థాయికి ఖర్చు తగ్గిస్తారు. వయసును తగ్గించే ఈ తంత్రం ఆచరణలో సాధ్యమా? అయితే ఎంతవరకు అనేది ఆసక్తికరం. దీని వెనుక ఉన్న విజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ అంతా హులక్కేనా అన్నది కూడా తెలుసుకుందాం. బ్రయన్ జాన్సన్ కోట్లు ఖర్చు చేస్తుంటే జోసెఫ్ డిటూరీ అనే విశ్రాంత నావికాదళాధికారి సముద్ర గర్భంలో పీడనం కలిగిన వాతావరణంలో 3 నెలల పాటు గడిపాడు. 3 నెలల తరువాత వెలుపలికొచ్చిన అతన్ని పరీక్షించగా అతని లోపలి శరీరం 10 ఏళ్ల వయసు తక్కువగా అయిందట. 3 నెలల్లో 10 ఏళ్ల వయసు తగ్గడం చవకే కదా అనుకుంటున్నారా? మరి అతను అక్కడ ఏం చేశాడో తెలిసిన తర్వాత ఏమనుకోవాలో నిర్ణయించుకుందాం. ఏదైనా గానీ విజ్ఞాన శాస్త్రం వెల్లడిస్తున్న విషయాలే ఇవన్నీ. బ్రయన్ జాన్సన్ అనుసరిస్తున్న పద్ధతి ఖరీదైంది కానీ ఆ విధానం మాత్రం సాధారణమైందే. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది తినకుండా నోరు కట్టుకుంటున్నాడు అతను. ప్రతి అవయవానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్క అవయవానికి కావాల్సినంత మోతాదులో పోషకాలను అందిస్తున్నాడు. శరీరంలో మొత్తం 78 ప్రధాన అవయవాలుంటాయి. శరీర ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే దాని జీవ వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. అంటే శరీరావయవాలను స్నేహితులుగా భావించి ప్రేమించాలి. అవి చెప్పే వాటిని ఆలకించాలి. క్రియాటిన్ అనే జీవనచర్యను గమనించండి. ఇది వయసును ప్రభావితం చేసే ఒక కారకం. శరీరంలోని ప్రోటీన్లు రసాయనిక మార్పులకు గురైనప్పుడు క్రియాటిన్ ఉత్పత్తి అవుతుంది. మూత్ర విసర్జన సమయంలో అది శరీరం నుంచి వెలుపలికి వెళ్ళిపోతుంది. అయితే రక్త పరీక్ష చేయించుకుంటున్నప్పుడు క్రియాటిన్ మోతాదు ఎక్కువగా ఉందని తెలిస్తే మూత్రపిండాలు దాన్ని రక్తంలోని వేరు చేయలేకపోతున్నట్టు అర్థం. అంటే మూత్రపిండాల బయోలాజికల్ ఏజ్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. మామూలుగా చెప్పుకోవాలంటే ముసలి వయసుకు చేరుకున్నామన్నమాట. కొలెస్ట్రాల్ జీవనచర్యను గమనించండి. ఇది కూడా వయసును ప్రభావితం చేసే కారకం. ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయి, ఎముకల గాయాలను నయం చేసే ఫిబ్రోనేజన్ ప్రోటీన్ స్థాయి, శరీరంలో తాపస్థాయి, ఇంకా ఎన్నో రకరకాలు వయసును ప్రభావితం చేస్తాయి. ప్రతి అవయవాన్ని తగు రీతిని పరిశీలిస్తే అవన్నీ వాటి పనితనం ద్వారా వాటి బయోలాజికల్ ఏజ్ అనగా తమ ప్రాయం గురించి తెలియజేస్తాయి. అవి వృద్ధాప్యానికి చేరువైనది లేనిది చెప్తూ ఉంటాయి. కాబట్టి శరీరంలోని 78 ప్రధాన అవయవాలను ప్రత్యేకంగా గమనించే పరికరాల ద్వారా నిత్యం పరిశీలిస్తూ వాటి ఆరోగ్య పరిరక్షణకు చేయాల్సిందంతా నియమానుసారం చేస్తూ ఉంటే వాటి వయసు పరిమితి యుక్త వయసులోనే ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మరి ఖర్చు కూడా అవుతుంది. బ్రయన్ చేస్తున్నది అదే. కనుకనే అతను తన వయసు కంటే 10 ఏళ్లు చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. భూమి మీద ఇంత లెక్కగా జీవిస్తున్న మనిషి ఇతనొక్కడే. రాత్రి 8:30కు ఖచ్చితంగా నిద్రకు ఉపక్రమిస్తాడు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్య 2250 క్యాలరీల శక్తినిచ్చే వీగన్ ఆహారాన్ని మాత్రమే తింటాడు. తర్వాత కనీసం 4-5 గంటల పాటు ధ్యానం చేస్తాడు. శరీరం బరువు పెరగకుండా ఉండేందుకు ఖచ్చితమైన క్యాలరీల ఆహారమే తీసుకుంటాడు. కనుక తక్కిన పోషకాల భర్తీ కోసం రోజు 50 నుంచి 111 సప్లిమెంట్స్ను తీసుకుంటాడు. అది కూడా అతని శరీర అవయవాల అవసరాన్ని బట్టి మాత్రమే. వయసు పైబడకుండా చేసే కొలెజాన్ పెప్టిడ్స్ శరీరాన్ని లోపల నుంచి వెలుపల నుంచి యవ్వన ప్రాయంలో ఉంచుతాయి. మానవ శరీరంలో సమృద్ధిగా ఉండే కొలెజాన్ ప్రోటీన్ ఎముకలు, చర్మం, కండరాలు, ఎముకలు అన్ని చోట్లను ఉంటాయి.
ఈ కొలెజాన్ ప్రోటీన్ వల్లే మంచి ప్రాయంలో ఉన్నప్పుడు చర్మం మెరుస్తూ నున్నగా ఉంటుంది. చర్మం కింద కండర కణజాలం చర్మాన్ని బిగుతుగా పట్టుంచుతుంది. వయసు మీద పడే కొద్దీ శరీరంలో కొలెజాన్ తరుగుతూ పోయి చర్మాన్ని పట్టి ఉంచే కండర కణజాలం నశిస్తూ ఉంటుంది. ఫలితంగా చర్మంపై నల్లని మచ్చలు, గీతలు, ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆ మధ్య కొంతమందిని ఎంపిక చేసి కొలెజాన్ సప్లిమెంట్ను నోటి ద్వారా ఇచ్చారు. క్రమంగా వారి శరీరం నునుపు దేరి మెరవడం మొదలుపెట్టింది. అంటే కొలెజాన్ వారి శరీరంలోని తేమను నిలబెట్టి చర్మం పొడిబారకుండా చేసింది. చర్మం సాగే గుణాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని కూడా గుర్తించారు. బ్రయన్ తీసుకుంటున్న సప్లిమెంట్స్ వయసును వెనక్కి మరలించడానికి దోహదం చేస్తున్నాయి. అసలు ముసలితనంలో అడుగు పెడుతూనే చర్మం మీద గీతలు, ముడతలు ఏర్పడతాయి. ఇది ప్రధాన కారణం శరీర కణాల్లో జీవక్రియలు చురుగ్గా సాగేందుకు ఉపకరించే శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా కణాల సంఖ్య తగ్గిపోతూ టాక్సిక్స్ ఫ్రీ రాడికల్ సంఖ్య ఎక్కువవుతూ ఉండడమే. ఫలితంగా కణాలు చుట్టూ ఉండే కణజాలం దెబ్బతింటుంది. అలా అవి దెబ్బతినే కొద్దీ అవయవాల జవసత్వాలు తరిగిపోతూ ఉంటాయి. దీన్ని నివారించడానికి బ్రెయిన్ N-అసిటైల్ L-సిస్టీన్, సల్ఫరీఫ్, పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయనంతో కూడిన సప్లిమెంట్స్ను తీసుకుంటున్నాడు. ఈ 3 శక్తివంతమైన పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ను వృద్ధి చేసి ఫ్రీ రాడికల్స్ను చుట్టుముట్టి అవయవాల బయోలాజికల్ ఏజ్ను నెమ్మదింపజేస్తాయి. అంటే వయసు తగ్గలేదు కానీ నెమ్మదించబడుతుంది. అనగా కణజాలం దెబ్బతినడం ఆగిందంతే. అప్పటికే దెబ్బతిన్న వాటిని తిరిగి బాగు చేయడం జరగలేదు. ఆ పని కూడా జరగాలంటే కాల్షియం, ఆల్సా, క్లిటోగ్లూటరేట్, నికోటినామైడ్ రైబోస్లైడ్, టోరిన్ల సప్లిమెంట్ను తీసుకోవాలన్నమాట. ఇక కీళ్ల సందులు, ఎముకల విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ అవి పెళుసుబారతాయి. శరీరం బరువుకు వాటిలో పగుళ్ళు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరంలోని వ్యాధి నిరోధక కణాలు కూడా వాటిపై దాడి చేస్తాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతానికి కారణం అదే. కీళ్ల వద్ద ఉండే ఒత్తిడి కారణంగానూ అవి బలహీనంగా మారతాయి. శరీరంలో రోజూ పుట్టుకొచ్చే క్యాన్సర్ కణాలు వాటికవే స్వీయ నాశనం చెందకపోవడం మూలంగా వ్యాధి నిరోధక కణాలు వాటిపై దాడి చేస్తాయి. ఇందుకోసం బ్రెయిన్ జెన్స్టేన్, గ్లూకోజమైడ్ సల్ఫేట్, 2KCl, హ్యాల్యూరోనిక్ యాసిడ్ ఉండే సప్లిమెంట్స్ను తీసుకుంటాడు. అప్పుడు క్యాన్సర్ కణాలు వాటికవే ఆత్మహత్య చేసుకుంటాయి. అంటే సూసైడ్ అనుకోండి. వ్యాధి నిరోధక కణాలు దాడి చేయాల్సిన అవసరం ఏర్పడదు. గ్లూకోజమైడ్ సల్ఫేట్, 2KCl ఎముకల్లో మృదులా స్థితిలో భాగం. దెబ్బతిన్న ఎముకలను బాగు చేసే పదార్థం అదే. హయాలురోనిక్ యాసిడ్ లూబ్రికెంట్లా పనిచేస్తుంది. ఫలితంగా కీళ్లు ఒరుసుకోకుండా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు సింహావలోకనం చేద్దాం. బ్రెయిన్ పాటిస్తున్న ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ సమస్యను గుర్తించింది. బ్రెయిన్ పాటిస్తున్న ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ సమస్యను గుర్తిస్తుంది. అందుకు కారణమైన మూల కారణం మీదనే నేరుగా పనిచేసి వయసు పెరగడాన్ని నెమ్మదింపజేస్తుంది. ఆసరికే దెబ్బతిన్న కణజాలాన్ని వీలైనంత మంచిగా బాగు చేసి వయసును వెనక్కి మరలిస్తుంది. అలా ఈ విధానాన్ని ప్రతి శరీరావయవానికి అమలు చేస్తూ సమిష్టి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటాడు బ్రెయిన్. అతనికి చేసే ప్రతి చర్యను రికార్డ్ చేస్తారు కూడా. బ్రెయిన్ తీసుకునే వాటిలో హార్మోన్ సప్లిమెంట్లు కూడా ఉన్నాయి. DHEA హార్మోన్ సప్లిమెంట్ కణజాల వృద్ధికి దోహదం చేస్తుంది. అలాగని బాడీ బిల్డర్లు నేరుగా తీసుకునే స్టెరాయిడ్లు వంటివి కావవి. అవి దీర్ఘకాలంలో అనారోగ్యానికి చేరువ చేస్తాయి. బ్రెయిన్ సహజ సిద్ధంగా శరీరాన్ని బాగు చేసుకుంటాడని మనం ముందుగానే చెప్పుకున్నాం. అంటే అతను తీసుకునే సప్లిమెంట్స్ కణాలను, కణజాలాలను రిపేర్ చేసే సప్లిమెంట్స్, అంటే బాగు చేసేవి. మరి ఏజ్ రివర్స్ ప్రస్తావన చేస్తున్నాం కదా, అదేంటి? జిమ్ చేస్తున్న వారిలో కూడా కండలు పెరుగుతాయి, ఆరోగ్యంగా కనిపిస్తారు. మరి వారు పాటించేది ఏజ్ రివర్సింగ్ సూత్రమేనా? ఆలోచించండి. టిష్యూ రిపేరింగ్ అనేది యాంటీ ఏజింగ్ సూత్రం కాదని నిపుణులు చెప్తున్నారు. అదే సదరు టిష్యూ రిపేరింగ్ పనిని ప్రత్యేకమైన జీవనశైలి ద్వారా చేస్తే మాత్రం అది యాంటీ ఏజింగ్కు దారితీస్తుంది. అవును, నియమంగా నిద్రించడం, పోషకాహారం తీసుకోవడం, ప్రణాళికాబద్ధంగా ధ్యానం చేయడం ద్వారా జన్యు సంబంధమైన సకారాత్మక మార్పులు జరుగుతాయి. అవి వయసును తగ్గిస్తాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం కొన్ని వివరాలు తప్పక తెలుసుకోవాలి. మనిషి శరీరంలో DNA ఒకటే ఉంటుంది. వాటిలోని జన్యువులు కూడా ఒకటే అవుతాయి. అటువంటప్పుడు కాలియంలో ప్యాంక్రియాసిస్ మాదిరిగా ఇన్సులిన్ తయారు కావడం లేదెందుకని ఆలోచించరా? పోని ప్యాంక్రియాసిస్ కణాలు కాలియం మాదిరి పైత్య రసాన్ని తయారు చేయడం లేదెందుకని ఆలోచించరా? కదా. అంటే DNA ఒకటే అయినా శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకమైన విధులు ఉన్నాయన్నమాట. జన్యు నిర్మాణంలోని ప్రత్యేకత కారణంగా DNA నిర్మాణంలో మార్పు లేకుండా ప్రతి ఒక్క అవయవాన్ని బట్టి వాటిలోని జన్యువులను చురుగ్గా చేయడం, కొన్నిటిని చైతన్యరహితం చేయడం జరుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో ఎపిజెనెటిక్ మార్పు అంటారు. సదరు ఎపిజెనెటిక్ మార్పుల్లో ముఖ్యమైనది DNA మీథైలేషన్. ఇదొక ప్రత్యేక మెకానిజం. ఈ క్రియా విధానంలో మన శరీరీకరణం ఏదేని జన్యువును బహిర్గతం చేయాలనుకున్నప్పుడు ఆ జన్యువుపై మీథైల్ గ్రూప్ CH3ని తీసుకొచ్చి నిలుపుతుంది. అప్పుడు ఆ జన్యువును గుర్తించే ప్రోటీన్ దాన్ని గుర్తించకుండా పోతుంది. అప్పుడు ఆ జన్యు సమాచారం బహిర్గతం కాదు,
మన జీవనశైలి, ఆహారాల మూలంగా డిఎన్ఏలో మార్పు రాకపోయినా మిథైల్ గ్రూప్ స్థానాల్లో మాత్రం మార్పులు జరిగి తీరతాయి. బలవంతంగా అయినా కొన్ని రకాల చైతన్యరహిత జన్యువుల్లో చైతన్యాన్ని కల్పిస్తాయి. కొన్ని ప్రాధాన్యత కలిగిన జన్యువులను చైతన్యరహితం చేస్తాయి. తత్ఫలితంగా శరీరావయవాలు తమ తీరుకు భిన్నంగా ప్రవర్తిస్తాయి. కొద్ది కాలానికి అవి పాడవుతాయి, వాటి పనితనాన్ని కోల్పోతాయి. అప్పుడు ఆ అవయవాల వయసు అసలు కంటే ఎక్కువగా పెరుగుతుంది. ముసలితనం ముందుగానే వచ్చేస్తుందని అర్థం. దీన్నే ఎపిజెనెటిక్ ఏజింగ్ అని పిలుస్తారు. ప్రస్తుత సమాజంలో ఈ స్థితి బాగా కనిపిస్తోంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అది గుండెపోటు వయసా చెప్పండి? జీవనశైలి మారిపోవడంలో ఇలాంటి విపరీతాలు చూస్తున్నాం. అంటే 30 ఏళ్ల వయసు వ్యక్తి గుండె వయసు 80 ఏళ్లన్నమాట. మనిషి శరీరం ఇటువంటి ఆధునిక జీవనశైలికి, ఇటువంటి విపరీతపు ఆహార అలవాట్లకు, ఇటువంటి విలోమ నిద్రకు తగినటువంటిది కాదు. చెప్పడంలో కొంచెం కవిత్వంలా అనిపించొచ్చు కానీ నిజంగానే మనం మనలా జీవించడం లేదు కనుకనే వయసుకు మించిన అనారోగ్యాలతో పడుచు వయసులోనే ముసలితనం కొని తెచ్చుకుంటున్నాం. బయోలాజికల్ ఏజ్, బర్త్ ఏజ్లలో వ్యత్యాసం ఉందని ఇప్పుడు మీకు అర్థమైంది కదా. 350 మిథైలైజేషన్ స్థాయిలోని డిఎన్ఏ మిథైలైజేషన్ ఆకృతులే మనిషి బయోలాజికల్ ఏజ్ను నిర్ణయిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటిని అధ్యయనం చేస్తే ఏ అవయవం ఎంతగా వయసు మీరిందో అర్థమవుతుందని చెప్తున్నారు. ఎపిజెనెటిక్ ఏజింగ్ మూలంగానే వ్యక్తుల్లో మానసిక ఒత్తిడి పెరగడం, యుక్త వయసులోనే రెట్టింపు వయసున్నట్టు ముసలివారిగా కనిపించడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా 60 ఏళ్లలోనూ హుషారుగా ఉండేవాళ్లు 3 వయసులోనే ఉన్నట్టు కనిపిస్తారు. 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నట్టుగా ఉత్సాహంగా కూడా ఉంటారు. అంటే సకారాత్మక ఆలోచనలతో పాజిటివ్ ఎపిజెనెటికల్ ఎక్స్ప్రెషన్ను తనలో నింపుకున్న బ్రయన్ జాన్సన్ తన గుండె వయసు 37 ఏళ్లుగా, ఊపిరితిత్తుల వయసు 18 ఏళ్లుగా ఉంచుకోగలిగాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన సంగతి ఒకటి ఉంది. మనిషి చాలా సానుకూల దృక్పథంతో జీవిస్తూ, అందరినీ స్నేహంగా చూస్తూ, ఖచ్చితమైన పోషకాహారం తీసుకుంటూ ఉంటే వయసు పెరగడం నెమ్మదిస్తుంది తప్ప యుక్త వయసులోనే ఆగిపోదు. పెరిగే వయసు వృద్ధి రేటును తగ్గించుకోవచ్చు. అంతే తప్ప మనిషి మృత్యుంజయుడు కావడం మాత్రం అసాధ్యం. దీన్ని బట్టి ఏమర్థమైంది? గుండ్రాయి లాంటి మనిషి కూడా ఎప్పుడోకప్పుడు ఈ భూమిని వీడాల్సిందే. ఇది మీకు కూడా తెలిసిందే కదా. మనిషి శరీరంలో కణాలు ఒక్కొక్కటి 2గా, మరలా అవి 4గా, ఆపై 8గా అలా విభజితం అవుతూ ఉంటాయి. కనుక మనిషి ఎదుగుతూ ఉంటాడు. అలాగని చెప్పి కణాలు చనిపోకుండా ఏవి ఉండవు. వీర్య కణాలు, మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ తప్పించి తతిమా శరీర కణాలకు కాలపరిమితి ఉంటుంది. మనిషి శరీరంలోని డిఎన్ఏకి ప్రతిరూపంగా ఉండే ప్రోటీన్లు మూల రూపాన్ని అచ్చంగా అలాగే పొందవు. కణ విభజన సమయంలో పిల్ల డిఎన్ఏలు తల్లి డిఎన్ఏ కంటే చిన్నవిగా ఉంటాయి. అలాంటప్పుడు డిఎన్ఏ చివరిలో ఉండే జన్యువులు కూడా తెగిపోతాయి. అంటే చివరకు కణాలు లుప్తమైపోతాయి. అలా కాకుండా ఉండేలా కణాలు పెద్ద ఎత్తుగడనే వేస్తాయి. అవి తమ డిఎన్ఏ 2 చివరలా దాదాపుగా 1500 నుంచి 8000 వరకు మూల జతలను అదనంగా జోడిస్తాయి. అలాగని ఈ బేస్ పేస్ కణసూత్రాల్ని కలిగి ఉండవన్నది మాత్రం తెలుసుకోవాలి. కణ విభజన సమానంగా జరగడం కోసమే అవి అలా జత కూడతాయి. ఆ విధంగా జతలను టిలోమియర్ అని అంటారు. వీటి మూలంగా డిఎన్ఏ చివరలు కత్తిరించబడినా కూడా కణసూత్రాలు ఉండే భాగాలు మాత్రం పదిలంగా ఉంటాయి. అవి కూడా విభజితమయ్యే సమయం వచ్చేనాటికి కణాలు కనీసం 60 నుంచి 70 సార్లు విభాజితమై ఉంటాయి. అంటే ఏజింగ్ ఆలస్యం అవుతుంది. కాబట్టి కణాలకు కూడా ఒక వయోపరిమితి ఉన్నట్టే. అంటే మనిషికి జీవన పరిమితి ఉందని అర్థం. కణ విభజన పరిమితిని చేసుకోగానే మనిషి ఆయువు ముగిసే సమయం కూడా దగ్గర పడుతుంది. కణాలు 60-70 సార్లు విభాజితమైన తర్వాత టిలోమియర్ జతలు కూడా లుప్తమయ్యే సమయం వచ్చి అవి అతుక్కుని ఉన్న కణ చివరి భాగాలు కూడా తెగిపోతాయి. అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. క్రమంగా అవి వయసు మీరి చనిపోతాయి. కనుకనే క్యాన్సర్ వంటి జన్యు సంబంధ జబ్బులు సర్వసాధారణంగా ముసలి వయసులోనే బయటపడుతూ ఉంటాయి. కణసూత్రాల భాగాలు విభాజితం అవుతుంటాయి కనుక అవి ఉత్పరివర్తనం చెందుతూ ఉంటాయి. టిలోమియర్ ఏజింగ్ను శాస్త్ర పరిభాషలో బయోలాజికల్ సెనెసెన్స్ అంటారు. ఈ స్థితిని రివర్స్ చేసే విజ్ఞానాన్ని ఇంతవరకు మనం కనుక్కోలేదు. అయితే ఒక కిటుకుంది. టెలోమిరేస్ అనే ప్రత్యేక ఎంజైమ్ సహకారంతో టెలోమియర్ చివరలను మరింత పొడవుగా చేయొచ్చు. అప్పుడు కూడా కణ విభజన మరింతగా పెరుగుతుంది. కానీ అదే ఎంజైమ్ను ఉపయోగించుకుని క్యాన్సర్ కణాలు కూడా రెట్టింపుగా పెరుగుతాయి. కాబట్టి మరిన్ని పరిశోధనలు, పరీక్షలు జరగాల్సిందే. ఇదిగో ఇక్కడనే అమెరికా నావికాదళ మాజీ అధికారి డాక్టర్ జోసెఫ్ డిటూరీ అట్లాంటిక్ మహాసముద్రం లోపల ఒక గదిని ఏర్పాటు చేసుకుని 3 నెలలు పూర్తిగా అందులోనే జీవనం గడిపాడు. బయటకొచ్చి పరిశీలించాక అతని వయసు 10 ఏళ్లు తగ్గిందని నిర్ధారించారు. అతని శరీరంలోని టిలోమియర్ కణాలు 20% వృద్ధి చెందాయి. ఇందుకు గల కారణమేంటన్నది ఇంకా శోధిస్తూనే ఉన్నారు. బ్రయన్ ప్రయోగాల కంటే ఇది చౌకగా కనిపిస్తోంది. కానీ శాస్త్రీయ కణాలు మాత్రం అధ్యయన దశలోనే ఉన్నాయి. అయితే టిలోమియర్ జతలను ఎంత ఎక్కువ పొడవు చేయగలిగితే అంతగా వయసును తగ్గించొచ్చని మాత్రం ఊహిస్తున్నారు.
అప్పుడు నిండు నూరేళ్లు అని కాకుండా హాయిగా 2 నూర్ల కాలం జీవించమని ఆశీర్వదించొచ్చు. ఇప్పుడు బ్రైన్ లాగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వయసును రివర్స్ చేసుకోగలరా? సముద్ర గర్భంలో గడపడం ద్వారా దాన్ని సాధించాలా అన్నది ఆలోచించాలి. ఏదీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ఈ రెండింటినీ కాసేపు పక్కన పెడితే మనిషి తన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను వీలైనంతగా తగ్గించుకుంటూ సరైన మోతాదులో సప్లిమెంట్ను తీసుకుంటూ శరీరంలో ఎపిజెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనగా డిఎన్ఏలోని జన్యువులను సరైన రీతిలో చైతన్యపరచడాన్ని క్రియాశీలం చేయగలిగి టిలోమియర్ జతల పొడవును పెంచేలాగాను శ్రద్ధ తీసుకోగలిగినప్పుడు వయసు పెరుగుదలను కొద్దిగా తగ్గించొచ్చు. ఇది వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకోసం మనం ఏం చేయాలో కూడా చెప్పుకుందాం. మంచి డైట్ తీసుకోవాలి. అంటే తక్కువ క్యాలరీలుండే ఆహారం తినాలి. ఉపవాసం ఉండాలి. అంటే ఆహారం తినవద్దని కాదు, పగటి భోజనం పగలు 12 గంటలకే తినాలి. ఆ తర్వాత పూర్తిగా అభోజనంగా ఉండాలి. అలా ఉండడం అందరి వల్ల కాదనుకోండి, ఇబ్బందులు కూడా వస్తాయి. కనుక రాత్రి భోజనం 7 గంటల కల్లా ముగించేలా చూసుకోండి. ఫలితంగా వయసు పెరుగుదల మన ఆధీనంలోనే ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో చక్కెర శాతం తగ్గుతుంది. ఇంకా మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. అవును, మాంసాహార ప్రియులు వీలైనంతగా వీలు చేసుకుని మరీ మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ మోతాదులో పండ్లు ఫలాలు తినాలి. మన ఆహారపు అలవాట్లను బట్టి, ఆహారం పట్ల ఉండే ప్రీతిని బట్టి పక్షపాతంగా మాట్లాడుతున్నామని అనిపించొచ్చుగాక, శాస్త్రీయంగా పరిశోధనలు చేసి చెప్తున్న ఫలితాలను బట్టి యాంటీ ఏజింగ్ కోసం శాకాహారానికి హెచ్చు స్థానం ఇయ్యాలని ఆహార నిపుణులు చెప్తున్నారు. మాంసాహారంలో ఉండే అమినో ఆమ్లాలు కణస్థాయిలో ఏజింగ్ను పెంచుతాయి. ఈ సమస్య శాకాహార ప్రోటీన్లలో ఉండదు. 3% శాకాహార ప్రోటీన్లను తీసుకున్నా చాలు 5% జీవితకాలం పెరుగుదలను పొందొచ్చంటున్నారు. ఇకపోతే శాకాహారంలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంపై ఆక్సిడేటివ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అది డిఎన్ఏ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. వయసు మీరడాన్ని అదుపు చేస్తుంది. కనుక వివిధ రకాల రంగుల్లో ఉండే అన్ని రకాల శాకాహార కూరగాయలు, పండ్లు, కాలానుగుణంగా వచ్చే ఫలాలను ఆరగిస్తే వయసు కంట్రోల్ అవుతుంది. ఇక మరో విషయం, శరీరంలో ఒత్తిడి, తాపం పెరగడం ఏజింగ్కి కారణం అవడం. అంటే యుక్త వయసులోనే ముదిమి మీద పడ్డట్టుండడం, జీవనశైలిని పట్టించుకోకపోవడం, వేళకు తినకపోవడం, తినేది మంచిదా కాదా అని చూసుకోకపోవడం, పొట్ట నిండితే చాలు అనుకోవడం, నియమం లేని నిద్ర, టీవీ, మొబైల్కు అంకితం. అంతేకాకుండా చక్కెరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, వ్యసనాలు అన్నీ కలిసి ఏజింగ్ను ముందుకు తీసుకొచ్చి మనల్ని ముసలివాళ్లను చేస్తాయి. పొగ త్రాగడం ఫ్యాషన్ అనుకోవడంతో సరిపోదు. ఆ ఒక్క అలవాటు టిలోమియర్ జతల పొడవును కరిగించేస్తుందని కూడా తెలుసుకోవాలి. ఫలితంగా క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువ అవుతుంది. పని ఒత్తిళ్లు, మానసిక చింత, ఆందోళనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నేటి ఆధునిక జీవన శైలి అలాగే ఉంది మరి. కాబట్టి విషయం తెలిసిన తర్వాతైనా అనవసరంగా ఆరాటపడకుండా, అవసరం లేని చోట వేళ్లాడకుండా క్రమంగా ఒత్తిళ్లను కట్ చేయండి. నియమంగా ధ్యానం, ఆసనాలు వంటివి, యోగాలు వంటివి అలవాటు చేసుకోండి. శరీరం మొత్తానికి చైతన్య శక్తి ప్రవహిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అవేంటో తెలుసుకుని అమలు చేయండి. పరుగు తీయడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం వంటివి సాధారణ ఖర్చు. ఇవి పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేని వ్యాయామాలు. కాబట్టి వాటిని చేయండి. క్రీడాకారుల ఆరోగ్యానికి కారణమదే అంటున్నారు నిపుణులు. బరువులు మోసే పనులు కాకుండా ఏరోబిక్స్ వంటివి చేస్తే చాలా చక్కగా ఉంటారు. ఇక యాంటీ ఏజింగ్ కోసం ఉపయోగించే డ్రగ్స్ని కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఇంతకీ యాంటీ ఏజింగ్ను ప్రోత్సహిస్తూ ఇందుకోసం కోట్లు ఖర్చు చేయమని ఎవ్వరూ సలహా ఇవ్వట్లేదు. మనము ఆ మాట చెప్పుకోవడం లేదు. కొందరు కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అనే సినిమా పాటను జ్ఞాపకం చేసుకోండి. యువతరం ఉక్కు నరాలతో గొప్ప శక్తితో ముందుకు ఉరకాలని చెప్పిన స్వామి వివేకానందుని సూక్తిని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచడానికి మీరు శ్రమిస్తూ ఉంటారు కదా, ఆ కష్టాన్ని, అందులోని తృప్తిని నెమరు వేసుకోండి. జీవితంలో కష్టాలన్నీ భరించాలి. జీవితంలో కష్టాల్ని భరించాలి, సంతోషాల్ని చవి చూడాలి. అదే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నామనుకోండి, అదే మహాభాగ్యంగా జీవనం సాగించాలి. వయసును అదుపు చేసుకోగలగడం అన్నది అందులో ఓ భాగం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోను చూసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.